Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నో విత్ మీ మనందరికీ చాలా ఇష్టమైన ప్రేయసరావి సినిమా మీ అందరికి గుర్తుంది కదా. మరి అంత మంచి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి మహేష్ చంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైంది అంటూ మన ముందుకు రాబోతున్నారు. అసలు పిఠాపురం అన్న పేరే ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్. మరి అలాంటి పిఠాపురంలో అలా ఏం మొదలైంది, అసలు ఈ స్టోరీ ఎందుకు తీశారు, అండ్ ఏ ట్రూ స్టోరీస్ని బేస్ చేసి తీశారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా. ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఫస్ట్ ఎప్పుడు వస్తుంది నా సినిమా, ఎప్పుడు మళ్ళా పబ్లిక్ ఎప్పుడు చూపిందాం అని యాంగ్జైటీగా ఉన్నవాడు. ఐకానిక్ ఫిలిం అని చెప్పాలి ప్రేయసి రావే సినిమా. అండ్ ఇందాక కూడా మీరు మాట్లాడుతూ కొన్ని మీమ్స్ వచ్చినాయి అని చెప్తున్నారు రీసెంట్ డెకాయిట్ సినిమాలో ఆ థీమ్ వల్ల. అయితే అంత ఐకానిక్ ఫిలిం తీసిన తర్వాత యు ఆర్ కమింగ్ రైట్ నో మా ముందుకి పిఠాపురంలో అలా మొదలైంది అంటూ వస్తున్నారు. పర్టికులర్గా ఈ స్టోరీని పిక్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? ఐకాన్, డబల్ ఐకాన్ అవ్వాలని. డబల్ ఐకాన్ అవ్వాలని అవుతుందండి సినిమా. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లు మేము ట్రైలర్ చూసాము. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరు పృథ్వీరాజ్ గారు అమ్మాయి శ్రీలు ఇస్ కొంచెం నోటెడ్ ఫేస్. అండ్ మెయిన్ ఫాదర్స్ క్యారెక్టర్స్లో కూడా చాలా మంచి సీనియర్ మోస్ట్ యాక్టర్స్ని తీసుకున్నారు మీరు. అయితే పర్టికులర్గా ఈ కథని ఎంచుకోవడానికి ఏదైనా ప్రధాన అంశం ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ కథ చాలా అవసరం అండి, చాలా చాలా అవసరం. ఇంకేదంటే మనం పేపర్ చూసినా, టీవీ చూసినా, లేకపోతే సోషల్ మీడియాలో చూసినా ఏదో ఒక గొడవ అంటే ప్రేమ పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, మా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, లేకపోతే మా అమ్మాయిని ఎవడో లేపుకి వెళ్ళిపోయాడు, లేకపోతే మా అబ్బాయి సరిగ్గా చదవక సూసైడ్ చేసుకున్నాడు, మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది మార్కులు తక్కువ వచ్చి. ఇదే విషయం, పేపర్లు తిరిగేస్తే ఇదే జరుగుతుంది. వీటికి నా సినిమా ఒక అద్దంలా ఉండాలి, ఒక ఐకాన్ లా ఉండాలి అని నేను ఆలోచించంటే నాకు కొంచెం గ్యాప్ వచ్చిందండి. నేను ఈ గ్యాప్కి మళ్ళీ నాకు కమ్బ్యాక్, మళ్ళీ నాకు మార్క్ ఉండాలి. నా ఫస్ట్ సినిమా ప్రేయసి రావే అండి. అది ఈ రోజు వరకు 25 సంవత్సరాలు అయినా కూడా అందరూ బాగా గుర్తుపెట్టుకుంటారు. అలా ఈ సినిమా కూడా ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి 3 నిజమైన కథల్ని తోటి, నిజంగా యథార్థంగా జరిగిన కథలతోటి ఈ సినిమా చేశారు. అంటే సార్ నిజంగా 3 స్టోరీలు చూపించబోతున్నారు మాకు. అయితే ఆ స్టోరీలతో ఎంత ట్రావెల్ చేశారు సార్? దాన్ని ఎంత రీసెర్చ్ చేశారు? అంటే మొత్తం ఆర్టికల్ గ్యాదర్ అయినా లేదంటే పర్సనల్ గా వెళ్ళి కలవడాలు? నా ఫ్రెండ్స్ జరిగినాయండి. ఓ మై గాడ్, ఆ ఏరియాలో జరిగినాయి. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి లేపుకెళ్ళిపోయాడు. ఆ ఫాదర్ పడే బాధ ఏంటి? ఒక అమ్మాయి ఇష్టమైన పెళ్లి చేసుకుంది, చేసుకుని వెళ్ళిపోయింది, ఆ ఫాదర్ పడే బాధ ఏంటి? అసలు ఆ అమ్మాయి అలా ఎందుకు చేసింది, చేయడం కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇప్పుడు చేయగలుగుతుందో చెప్పట్లేదు. అవును, అలాగా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉందండి. ఇంట్లో ప్రాబ్లం ఉండబట్టే ఇది జరిగింది అని ఈ సినిమా ముగ్గురు తండ్రులండి, ముగ్గురు కూతురు, ముఖ్యంగా తండ్రి కూతుర్లకు సంబంధించినటువంటి సినిమా. తండ్రి కూతుర్లు, భార్యాభర్తలు, కాలేజీ స్టూడెంట్స్, ప్రేమలు, పెళ్లిళ్ళు, ఇట్లన్నిటిని టచ్ చేసి ఎడ్యుకేషన్ మధ్యలో మొత్తం అన్ని టచ్ చేసిన సినిమా అండి. దీంట్లో ముగ్గురు ఫాదర్లు ఉంటారు. ఒక ఫాదర్ చాలా ఫ్రెండ్లీగా కూతురుతోటి అన్ని ఓపెన్ గా, భార్యతోటి చాలా సరదాగా, తన భార్యను కూడా సలహాలు అడుగుతూ, భార్య సలహాలు తీసుకుంటూ అన్యోన్యంగా ఉంటే ఫ్యామిలీ అనమాట. ఇంకో ఫ్యామిలీ భర్త, తండ్రి బాగా డబ్బున్నవాడు, కూతురు కూడా ఒక బంగారంలో పెంచాలని చూస్తాడు, ఒక అద్భుతంగా పెంచాలని చూస్తాడు. కూతురు నాన్న ఒక 5,000 అంటే 5,000 అంటే మా 5 లక్షలు పట్టుకెళ్ళి అని అతి స్వేచ్ఛ, ఖర్చు పెట్టుకో, ఎంజాయ్ చేయి అతి స్వేచ్ఛ ఇచ్చేసాడు అమ్మాయికి. అతి స్వేచ్ఛ ఇస్తే అమ్మాయి ఏంటి? ఇంకో ఫాదర్ అండి. ఆ ఫాదర్ ఏంటంటే ఒక స్కూల్ టీచర్, నా కూతురు అందరికన్నా ఫస్ట్ ఉండాలి. ఆ ఫాదర్ ఏంటంటే నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నా కూతురు గొప్ప పొజిషన్కి వెళ్ళాలంటే బాగా చదువుకోవాలి, ఒక ఐఏఎస్ అవ్వాలంటే బాగా చదవాలి, టాపర్ అయి ఉండాలి అన్న ఆలోచనతో ఉండి కూతురు పెంచుతుంటాడు. 100కి 95 వస్తే 5 ఎందుకు రాలేదని చెప్పి కూతురు కోపడుతుంటాడు. 95 వచ్చినందుకు ఆ మండలం జిల్లా అమ్మాయిని హీరోయిన్ గా చూస్తుంటారు, ఫాదర్ ఒప్పుకోటాడు, 100 రావాలంటాడు. ఫాదర్ ఫీలింగ్ ఏంటంటే తను ప్రేమగా, ఎక్కడ కూతురుతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడు, చిరుబుర్లాడుతూ విసుక్కుంటూ చిరాగ్గా, ఏంటిది
ఈ ఒక మార్కులేనా? ఈ నాన్నగారు కొంచెం ఈ దాంట్లో ఒక 3 మార్కులు తగ్గే నాన్నగారు అంటే 3 మార్కులు తగ్గే ఇదేనా డిగ్రీ కోర్సా, డిగ్రీ ఇచ్చారా నీకు, నువ్వు చదువుతావు టెన్త్ కదా, ఇలాగ గదమాయి మాట్లాడుతుంటాడు వాళ్ళు, భయపడిపోతుంటది. సరే ఈ 4 మార్కులు పెరగాలంటే ఇంకొక గంట ఎక్కువ చదువు అని 4 గంటలకు 5 గంటలు వేసి పిల్లలు నేను 4 గంటలు లేపేస్తాను. స్కూల్లో ఇంటర్వెల్లో టైంలో గేమ్స్ పిల్లలు వెళ్ళి ఆడుకుంటుంటే ఆ అమ్మాయిని ఒక్కదాన్ని కూర్చోబెట్టి చదివిస్తుంటాడు. పిల్లలు ఆడుకుంటాడు, ఆడుకునే వయసు అది, వాళ్ళు ఆడుకుంటున్నారు, ఏయ్ ఇక్కడ పెట్టి మనసు పెట్టు పైకి చదువు అని ఇలాగ హింస రిస్ట్రిక్ట్ చేస్తూ. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తే 2 రోజులు చదువు పోతుందేమో ఐస్ క్రీమ్ తిన్నాడు. ఎందుకంటే ఫాదర్ తన కూతురు గొప్ప ప్రయోజనాలు అవ్వాలని ప్రేమను చంపుకుంటాడు, ప్రేమ అంతా గుండెల్లో పెట్టుకుంటాడు, దాచుకుని కఠినంగా కనిపిస్తా కఠినంగా ఉంటది. ఈ అమ్మాయి తండ్రి ప్రేమ గ్రహించలేదు. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో మరీ అంత సీరియస్ గా ఉంటుందిరా బాబు, నువ్వు అలా ఉంటే చాలా ప్రాబ్లం. ఈ అమ్మాయికి అతి స్ట్రిక్ట్ కదండి, ఇంట్లో ప్రేమ దొరకదు, ఆదరణ దొరకదు, అభిమానం దొరకదు, అభినందన దొరకదు, ఏది దొరకదు ఈ అమ్మాయికి. బయటికి వెళ్తే ఈ అమ్మాయికి అభినందన, ఆరాధన, తెలియకుండా ప్రేమ అన్ని పెరిగిపోయి అందరూ మాట్లాడుతుంటే అమ్మాయి ఇంటికి రావాలంటే భయంగా ఉంటది. యాక్చువల్గా ఇల్లు స్వర్గంలా ఉండాలి, అవును, ఇటువంటి విషయంలో ఉన్నప్పుడు ఇల్లు స్వర్గంలా కనపడదు, బయట నరకం అండి యాక్చువల్ గా. కానీ ఆ బయట నరకం ఆ అమ్మాయికి అందంగా కనపడుతుంది, ఒక అందమైన లోపల ఉన్నా అనుకుని తెలియకుండా అట్రాక్ట్ అయిపోతుంది, ఒక లవ్ లో పడిపోయిందండి అమ్మాయి. ఒక కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎలా మారింది లవ్ లో పడిన తర్వాత అమ్మాయి ఏంటి ఏమైంది. ఇప్పుడు పెళ్లి ఇంటికి వచ్చిందండి, ఫాదర్ అందరికి నిధులు చెప్పేవాడు, తన కూతురు ఎలా చేస్తుందంటే ఇంకా ఫాదర్ ఏంటి జీవితం ఏంటి, ఫాదర్ తలెత్తుని తిరగలేదు కదా. ఇంకొక అమ్మాయి మోతుబరి అమ్మాయి, బాగా డబ్బున్న అమ్మాయి, డబ్బులు బాగేస్తుంటాడు, కూతురే తన ప్రపంచం అనుకుంటాడు, కూతురు 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 కోసం ఏదైనా చేసేస్తుంటాడు, చంపేయమన్నా చంపేస్తారు, ఏదైనా ఆ అమ్మాయి ఏం చేస్తుంది, సిటీకి వెళ్తే బాగా డబ్బులు ఖర్చు పెడుతుంటే చూసాడు, కుర్రోళ్ళు చూస్తుంటారు కదా, అమ్మాయి బాగుంది డబ్బు ఉందని చెప్పేసి అమ్మాయికి టేస్ట్ ఏంటో తెలుసుకుంటారు, ఆ టేస్ట్ ప్రకారం బిహేవ్ చేసి అమ్మాయిని అట్రాక్ట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు తిరిగి అమ్మాయి డబ్బులతో. ఒకనొక టైంలో అమ్మాయికి ఇక్కడ పెళ్లి సంబంధం చూస్తారు బాబు, ఏది వాళ్ళకి ఒక 100 కోట్లు ఉంటే వచ్చే సంబంధం 150 కోట్లు 200 కోట్లు ఉండాలనుకుంటాడు, అటువంటి సంబంధం చూశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి తన లవర్కి చెప్పింది, మన గురించి చెప్పాను, చంపేస్తాడు మా నాన్న, చెప్తే స్టేటస్ మా నాన్నకి కావాల్సింది, మరి ఎలాగంటే లేచిపోతాడు, లేచిపోదని చెప్పేసి ఈ అమ్మాయికి సలహా ఇస్తాడు, ఇంట్లో నగలు డబ్బులు అన్ని పెట్టి ఈ అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు కూతురే తండ్రికి తన కూతురే ఒక ప్రపంచం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి లేచిపోతే ఆ ప్రపంచం కూలిపోయింది. ఆ అమ్మాయి ఫాదర్ ఆ నాన్న బాధ ఏంటి, జనరల్ గా కూతురు చనిపోయింది అనుకోండి కొంతకాలం బాధపడతారు, మర్చిపోతారు, అంతే దాని రాత అయిపోయింది అనుకుంటారు. కానీ ఫాదర్ కి కూతురు చనిపోయిన దానికన్నా ఇంకా భయంకరమైన శిక్ష ఏదంటే లేచిపోవడం, ఎవరితో లేచిపోవడం. ఈ తలక బయట ఎత్తుకోలేడు, తలెత్తుని తిరగలేడు, ఎవరు ఏదన్నా అంటే తట్టుకోలేడు, ఇంట్లోనే ఉంటాడు, తను కూలిపోతాడు, మందు అలవాటు ఉంటే మందు తాగి చచ్చిపోతాడు, ఇంకా అలవాటు అయిపోయి. ఆ వెళ్ళిపోయి పిల్లలు ఆలోచించాలి, నేను చెప్పేదండి ఈ సినిమాలో, మా నాన్న పరువు ఏమైపోతుంది, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు కదా, నేను ఇలా ఎందుకు చేశాను. అలాగే తర్వాత ఫాదర్ కూడా ఆలోచించాలి, నేను అతి స్వేచ్ఛ ఇవ్వడమే కదా తప్పు జరిగింది. ఇలాగా మనం తండ్రిని మందలిస్తున్నామంటే ఇటు పిల్లల్ని హెచ్చరిస్తున్నాం, ఈ బేసిక్ లో జరుగుతుందండి. అలాగే భార్యాభర్తల మధ్య భార్య కొంతమంది భర్తలు కటువుగా ఉంటారు, సీరియస్ గా ఉంటుంటారు, ఇగో ఫీలింగ్ తో ఉంటుంటారు. పాపం భార్య ఒక మంచి చీర కట్టుకుని ముందుకు వస్తుంటది, బాగుందా లేదా చెప్తాడేమో చెప్పడం. ఇది పెళ్లి కాకముందు తనకు ఏవో భావాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, పెళ్లి అయిన తర్వాత తన కోరికలన్నీ వేరే రకంగా వెళ్ళిపోయి ఒక దాంట్లో ఇమిడిపోతుంది. తన భర్తే తన జీవితం సర్వం, తన లోకం, తన పిల్లలు తన లోకం అనుకుంటే ఆ లోకంలో ఈవిడికి ఆనందం దొరకదు, ఏం కోరుకుంటే దొరకదు. ఒక మంచి వంట చేస్తుంది అనుకోండి, బాగుంది కూర అంటే మహాన్ పడిపోతుంది అంటారు, తినేసి వెళ్ళిపోతారు, ఏదైనా తక్కువ అయితే మాత్రం ఇసుక్కుంటారు, విసుక్కున్నవాడు తక్కువైందని విమర్శించినట్టు బాగుందన్నప్పుడు ఎందుకు పోవట్టు. ఇలాగా కాలేజ్ సీన్స్, ఈ సినిమాలో కాలేజ్ సరదాగా ర్యాగింగ్లు ఉంటాయి, టీజింగ్లు ఉంటాయి, లవ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లవ్ చేసుకోవచ్చు, ప్రేమించవచ్చు, కానీ
మీరు ఒక ధ్యేయంతో మీ అమ్మా నాన్నలో ఎంతో కష్టపడో ఏదో చేసో మీరు చదివిస్తున్నారు. మీరు ఒక ప్రయోజకులు అవ్వాలి. అయిన తర్వాత ప్రేమించండి. ఇప్పుడు చెప్పి ప్రేమిస్తే మీ చదువు పోతుంది కదా, మీ ఎడ్యుకేషన్ వెనకబడిపోతారు కదా, మీరు ఏది అనుకుని సాధించలేరు కదా అని మనం యువతకి ఒక చక్కగా చెప్తున్నాం దీంట్లో. అలాగే సొసైటీకి ఇప్పుడున్న యువతకు ఉన్న భావాల గురించి చెప్తున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఏమి ఉండకూడదు, క్లీన్గా ఉంటారు. క్లీన్, అవును, చార్జ్ షీట్ ఉండకూడదు, ఏది ఉండకూడదు. కానీ వాళ్ళ మీద పెత్తనం చేసి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం క్రిమినల్స్ ఉంటారు. అంతే. వాళ్ళు ఏంటంటే మనం రౌడీ షీటర్లు ఉంటారు. ఎఫిడవిట్ ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో నాకు పలానా స్టేషన్లో ఇన్ని కేసులు ఉన్నాయి, పలానా స్టేషన్లో ఇన్ని కేసులు అని పెడుతుంటారు, ఇస్తుంటారు. అటువంటి నేరస్తులు మనం ఎందుకు ఎన్నుకోవాలి? నేరస్తులు ఎన్నుకోయి అలా ఇటువంటి నేరస్తులు ఎన్నుకుంటే మనం ఆర్థికంగా నేరాలని ప్రేరేపించే విధంగా అయిపోతుంది కదా, ఆర్థిక నేరస్తులు అయిపోతుంది కదా అని అదొకటి సరదాగా, అంటే పిల్లల ఫీలింగ్స్ అండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండి ఇటువంటి నాయకులకు రావాలి. తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, మనకు టీవీ నింటా, పేపర్లు నింటా ఓదరు పడతారు, ఉచితం, అది ఉచితం, ఇది ఉచితం, ఇది ఉచితం, ఇది ఉచితం అని. ఎన్ని రోజులు ఇన్ని ఉచితం, పెన్షన్ ఎంత పెంచుతాం, ఉచితం ఉచితం ఉచితం. ఈ ఉచితాలకు ఇచ్చే డబ్బుతోటి ఉపాధి చూపిస్తే బెటర్ కదా. ఈ ఉచితాలు చెప్పి ఈ డబ్బుని ఎలా ఇచ్చేస్తారు తప్పితే డెవలప్ చేయట్లేదు. ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీస్ కట్టడం, లేకపోతే ఇంకోటో ఉపాధికి ఏది ఉపాధో దాన్ని చేశారనుకుంటుంది, ఉద్యోగాలు వస్తాయి కదా. ఇవ్వండి, ఉచితాలు ఇవ్వండి. ఒక విద్యకు ఇవ్వండి, ఒక వైద్యానికి ఇవ్వండి, ప్రతిదీ ఉచితాలు ఎలాగా. ఇప్పుడు ఈ రోజు నేను విలేజ్కి వెళ్తుంటే, విలేజ్లో మేడం పొలాలు ఒకప్పుడు పచ్చగా కలకలాడుతుంటే ఇప్పుడు పంటలు వేయట్లేదు. ఎందుకు ఏంటంటే పనులు రావట్లేదు అన్నారు. ఉచితాలు చెప్పేసి సోమరిపోతులు చేసేస్తున్నారు. వాళ్ళు రావట్లేదు, ఇంటికే వెళ్ళిపోతున్నాయి బియ్యం, ఇంటికే రేషన్ వెళ్ళిపోతుంది, అంత ఫ్రీగా వెళ్ళిపోతుంది, డబ్బులు వెళ్తున్నాయి. సంవత్సరానికి ఇంతమంది ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు, మనం సోమరిపోతులు చేసేస్తున్నారు. ఆర్థికంగా మనం వెనకబడిపోతున్నాం. సరే, అయితే మెయిన్ ఈ స్టోరీకి పిఠాపురంలో అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అలా మొదలైంది అంటే నా ఏరియా పిఠాపురం అండి. ఓకే. మెయిన్. రెండోది ఏంటంటే ఈ టైటిల్ పెట్టడానికి, ఈ సినిమా చేయడానికి కారణం కూడా ఉందంటే, మొన్న లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలక్షన్ పోటీ చేశారు. చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా, నాకు ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చాలా గ్రామాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు కూడా రావచ్చు కదా కన్వర్సింగ్ కి అంటే వెళ్ళాను. వెళ్ళి క్యాన్వర్సింగ్ చేస్తూ తిరుగుతుంటే మా ఫ్రెండ్స్ అనేవారు, మరి పిఠాపురం నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత ఎన్ని ఊర్లు తిరుగుతున్నావు సరదాగానే, మరి నువ్వు షూటింగ్లు, నీ సినిమాలు హైదరాబాద్ లోనో ఎక్కడో వైజాగ్ లోనో ఎక్కడెక్కడో చేస్తుంటావు, రాజమండ్రిలో గట్టని, పిఠాపురం ఎందుకు చేయు, నువ్వు చేయొచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం అయితే వచ్చేసి ఇక్కడికి, నువ్వు కూడా మాకు నీ ఇండస్ట్రీ గురించి మాకు చూపించచ్చు కదా అని. అప్పుడు నేను అన్నా, సరే చూపిస్తా, మీరు మా పవన్ కళ్యాణ్ గారిని బాగా గెలిపిస్తే నేను షూటింగ్ ఇక్కడే పెడతా అనండి. ఆయన గెలిచారు. గెలవగానే నేను అక్కడే షూటింగ్ పెట్టాను, అదే టైటిల్ పెట్టాను. చెప్పాను వాళ్ళకి, ఇదే టైటిల్ పెడతా అన్న, అదే టైటిల్ పెట్టా. అదే ఏరియాలో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఆ ఏరియాలో చుట్టుపక్కల షూటింగ్ చేశాను. అయితే సార్, ప్రేయసి రావే మంచి హిట్, బ్లాక్ బస్టర్ మూవీ, ఒక హిట్ పేరు అయిపోయారు మన శ్రీకాంత్ గారు, రాశి గారు. అయితే ఎప్పుడు ప్రస్తావించినా ఆవిడ చెప్తానే ఉంటారు, నాకు ఆ సినిమా అండ్ వాళ్ళిద్దరి కాంబినేషన్ కావచ్చు, వాళ్ళిద్దరి కాంబోని అక్కడి నుంచే ఇష్టపడతాం మొదలు పెట్టారు చాలా వరకు. ఐ థింక్ మహాలక్ష్మి కదా సార్ క్యారెక్టర్, ఐ లవ్ యూ మహాలక్ష్మి. నిన్న కూడా మేము ప్రెస్ మీట్ లో ఈటీవీ నితిన్ గారు కూడా, మీరు ఇలాగ సెట్లోకి రాగానే మేము స్ట్రక్ అయిపోయామండి, మేము చిన్నప్పటి నుంచి ఐ లవ్ యూ మహాలక్ష్మి ఈ పదాన్ని మేము ఎక్కువ గుర్తుపెట్టుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. రాశి గారితో, పాపం ప్రతాప్ రీసెంట్ గా ఆవిడ అందులో మదర్ క్యారెక్టర్ చేసారు, ఆవిడతో చెప్పడం జరిగింది అనమాట. సో ఫ్రెష్ ఇన్సిడెంట్స్ జరిగినాయి మీకు చెప్తున్నా. ఆఫ్టర్ దట్ మీరు శ్రీహరి గారితో కూడా కొన్ని సినిమాలు చేశారు, 2 or 3 సినిమాలు చేశారు. ఆయనతోటి సన్నిహిత్యం ఎలా ఉండేది సార్? అండ్ శ్రీహరి గారితో నాకు మంచి ఫ్రెండ్షిప్ అండి. నేను అసిస్టెంట్ ఉన్నప్పటి నుంచి, ఆయన చిన్న యాక్టర్ ఉన్నప్పటి నుంచి మేము కలిసి జర్నీ చేసామండి. తర్వాత ఆయన మంచి హీరో అయ్యారు. ఆ తర్వాత నేను ఆయన డైరెక్షన్ లో, ఆయన హీరోగా పెట్టి నా డైరెక్షన్ లో
నేను చేసిన సినిమాలు కూడా రెండు సినిమాలు ఆయన సొంత సినిమాలు ఆయనే ప్రొడ్యూసర్. ఓ సూపర్. అయోధ్య రామయ్య అవును డబుల్ క్యారెక్టర్ దాంట్లో, అవును. హనుమంతు డబుల్ క్యారెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్. ఈ సినిమా నువ్వే దిగుతావు చేయించుకున్నాడు. ఓకే. అలాగే ఇంకొక సినిమా ఏఆర్స్ మహేంద్ర గారు చేసాను, ఒక్కడే సినిమా. అంటే అంటే నాకు తెలిసి నేను ఆయన ఉన్న సినీ టైంలో నేను లేను సార్, సో మాకు పెద్దగా తెలియదు, వింటాను తప్పే. అయితే నేను రీసెంట్గా వాళ్ళ మరదల్ని మాట్లాడటం జరిగింది అనమాట. కానిస్టేబుల్ కనకంలో ఆవిడ ఉంటే, సో ఆవిడతో మాట్లాడటం జరిగింది. కొన్ని డీటెయిల్స్ అవి ఇవి అడిగి తెలుసుకున్నాం. అంటే చాలా మంచి ఆయన శ్రీహరి గారు, ఎంతో మందికి సహాయం చేస్తూ ఉండేవారు. చాలా మందికి అవసరం ఉంది అంటే ఇలా చెప్పంగానే చాలా సహాయం చేసేవారు. అంటే మీరు స్వతహాగా మీకు గుర్తున్న ఇన్సిడెంట్స్ ఏంటి ఆయనతో ఏమన్నా అంటే ఏమైనా షేర్ చేసుకుంటారు? ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. ఇప్పుడు జనరల్ గా ఆయన చూడడానికి ఇంటికి ఫ్యాన్స్ వస్తుంటారు. ఫ్యాన్స్ వస్తుంటే చూసి ఆయన కిందకి వచ్చి వాళ్ళతో దిగి ఫోటోలు దిగి, మామూలుగా జనరల్ గా ఏంటంటే పైనుంచి వేవ్ చేసేసి ఆయన కిందకి వచ్చి ఏ ఊరమ్మా ఏంటమ్మా అంటే, సార్ మిమ్మల్ని చూడడం కోసం ఆ ఊరి నుంచి వచ్చేసాను సార్, చూసాను సార్, సార్ కాలు పడిపోతుంటాయి, ఏ ఊరు అని ఇది అని ఇలా ఆర్రా ఊరు అంటే సరదాగా వెళ్తే కుర్రోళ్ళు అయితే వాళ్ళు సరే జాతి ముందు చదవరా బాబు, సరే ఎక్కడి నుంచి వచ్చావు అని వాళ్ళ అసిస్టెంట్ పిలిచేవారు. ఇంకో 200 300 పంపించేవాడివారు. లేదంటే టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళిపో. అలా జనం ఎంతమంది వస్తారు అంతమంది, ఒక ఊరు నుంచి 10 మంది వచ్చాం సార్ మేము చూడడానికి వచ్చాం అయ్యా అంటే వచ్చేవారు. సరే అని చూసేవారు, వాళ్ళతో ఫోటో దిగేవారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు. అయితే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్ గానే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ అయింది సార్, వాళ్ళతో టచ్ లో ఉన్నారా సార్ ఫ్యామిలీ తోటి? అండ్ వాళ్ళకి ఏమన్నా గైడ్ లైన్స్ ఇవ్వడం గానీ వాళ్ళిద్దరు అబ్బాయిలకి మామతో గానీ? అవును. అండ్ సార్ ఎందుకు ఎంత గ్యాప్ వచ్చింది మధ్యలో, అంటే రీజన్ ఏం చెప్తారు సార్? గ్యాప్ వచ్చింది మేడం, వచ్చిందంటే మరి దానికి మనం పర్టికులర్ గా రీజన్ ఏం లేదు, అలా వచ్చింది అంటారా? అంటే గ్యాప్ కూడా నాకు మంచి చేయడం కోసం వచ్చిందన్న ఫీలింగ్ లో ఉంటాను. ఓకే. ఏం చేద్దంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏ ఇయర్ లో వచ్చారు సార్ ఇండస్ట్రీ? 94 లో అండి. 94 సార్, నేను ఇంకా పొట్టలేదు సార్ అప్పటికి. మా పిల్లలు చిన్న పిల్లలు అండి, పిల్లలతో ఇండస్ట్రీకి వచ్చేసారు. ఓకే. వచ్చేసి సురేష్ ప్రొడక్షన్స్ లో అసిస్టెంట్ గా జాయిన్ అయ్యా. అక్కడే డైరెక్టర్ అవ్వాలి, అక్కడే పేరు తెచ్చుకోవాలి, దాంతో డే నైట్ పని చేస్తుండేవాడిని. మా పిల్లల బాధ్యత అంతా నా భార్య చూసుకుంటుండేది. నెల శాలరీ ఇచ్చారా ఇంకా అక్కడ ఇచ్చేసారా వాళ్ళు చూసుకుంటా, అలా మెయింటైన్ చేసుకుంటుండే. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకు నా పని ఇదే. ఈ లోపల నేను డైరెక్టర్ అయిన టైంకి వాళ్ళ పిల్లలు నెమ్మదిగా తేవడం, కాలేజీలు కూడా వచ్చేసారు. ఆ తర్వాత నేను డైరెక్టర్ గా నాకు కొంచెం గ్యాప్ వచ్చే టైంకి పిల్లలు ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే. పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు యాక్చువల్ గా తల్లి బాధ్యత అక్కడ వరకు తల్లి బాధ్యత, అక్కడి నుంచి తండ్రి బాధ్యత. పిల్లలు చదువు అయిపోయింది, నెక్స్ట్ ఉద్యోగాలు ఏంటి, పెళ్లిళ్ళు ఏంటి, దానికోసం అనుకుంటా భగవంతుడు నాకు గ్యాప్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు అన్ని చక్కబెట్టేశారు, అన్ని అయిపోయింది. మనోళ్ళు మనవరాళ్ళు, మనవడు మనవరాలు సార్ అంత ఏజ్ ఎక్కువగా ఏం కనబడతలేదు సార్. ఓకే. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజేనా? ఓకే. సార్ ఆవిడ ఎంత సపోర్టివ్గా ఉండేవారు సార్? బేసిక్ గా ఊర్లో ఇండస్ట్రీ అనగానే భయపడిపోతూ ఉంటారు. అయ్య బాబు ఇండస్ట్రీ వాళ్ళ వద్దులేరా బాబు, ఎందుకు వచ్చింది మనకు ఆ సంబంధాలు, వాళ్ళతో తిరుగుతారంట, వీళ్ళతో తిరుగుతారంట, తాగేసి పడిపోతారంట, అలాంటివి బేసిక్ గా ఊర్లో వింటుంటాం. సో మరి మీకు ఆ టైంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే టైంలో ఇలాంటి ఏమి ఉండేవి కదా, ఫేస్ చేయలేదా? అప్పటికి రాలేదు. ఓకే. అంటే మరి వచ్చేసి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్తానంటే ఎవరన్నా అపోజ్ చేశారా? అంటే ఎవరు జనరల్ గా ఒప్పుకోరు కదండి. అవును. కానీ నాకు సినిమా పిచ్చి బాగా ఎక్కువ అండి. దాంతో నేను అక్కడ ఏంటంటే అప్పుడే మా ఫ్రెండ్ ఒక ఆయన దేవరాజ్ అని ఆయన వీడియో కెమెరా కొనుక్కుంటే పెళ్లికి వీడియో తీస్తారు కదా, ఆ వీడియో కెమెరా తోటి ఎవరో 2-3 ఆర్టిస్టులు పెట్టి, ఇప్పుడు టీవీలో సినిమా కూడా బాగా ఫేమస్ అయింది. నటకుమారి అని మా ఏరియాలో అప్పుడు ఫేమస్, మా పిఠాపురంలో ఫేమస్ ఆర్టిస్ట్ అంటే యంగ్ ఏజ్ లో అమ్మాయిని, ఆ అమ్మాయిని ఇంకొక అబ్బాయిని పెట్టి టీవీ చిన్న ఏదో తీస్తుండేవాడిని. తీస్తుంటే నేను తీస్తున్న బిట్లు మా ఇంట్లో వాళ్ళు అలా బయట కూడా అందరూ చూసేవారు, ఫ్రెండ్స్ అంతా చూసి నాకు ఏమీ తెలియకపోయినా కూడా తీసి అక్కడే మా ఫ్రెండ్ బట్టి ఎడిటింగ్ చేసుకుంటూ చేస్తుంటే నా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే నచ్చేది కాదు. నా భార్య ఉంది, ఎందుకు నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడే తిరగడం ఎందుకు, హైదరాబాద్ ప్రయత్నం చేయొచ్చు కదా అంటే సరే అని అన్నాను. అంటే వెళ్ళిన ఒక 1 year ఉండి నేను అక్కడ సెటిల్ అయ్యి మొత్తం ఇదైతే తీసుకెళ్తా నో అన్నారు. అందరం కలిసి వెళ్దాం, అలాగన్నారు. క్రేజీ అండి. కలిసి వెళ్దాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి
ఇంకో రకంగా ఉండొచ్చు పరిస్థితులు అంటే అప్పుడు చిన్న చిన్న పిల్లలు వేసుకుని వచ్చేసాను. సార్ మీరు వాళ్ళకి మంచి సినిమా ఇచ్చారు, వాళ్ళు మీకు మంచి సినిమా ఇచ్చారు. మ్యూచువల్ గా ప్రేయస్ రావే టీమ్ తోటి ఎంత క్లోజ్ గా ఉంటున్నారు, ఇప్పుడు ఎంత మందితో టచ్ లో ఉన్నారు? శ్రీకాంత్ గారు, రాశి గారితో టచ్ లో రీసెంట్ గా నా సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు కదండి. ఒక రాశి గారు రావాల్సింది కొంచెం మిస్ అయ్యారు రావడానికి. ఆ సినిమాలో పనిచేసిన శ్రీకాంత్ గారు, శివాజీ రాజు గారు, పృథ్వీ గారు, ఆ సినిమాకి చేసిన మ్యూజిక్ ఇచ్చిన శ్రీలేఖ్ గారు, వీళ్ళందరూ వచ్చారండి. వీళ్ళందరూ వచ్చి మొన్న ట్రైలర్ లాంచ్ చేశారు ప్రేయస్ రావే గారిని. ఇప్పుడు నేను సినిమా చేస్తానండి, ప్రేయస్ రావే 2 ఒకటి స్క్రిప్ట్ రెడీ చేస్తానండి. ఎవరితో చేస్తారు? రాశి గారు, శ్రీకాంత్ గారు ఒక పేరు అండి, ఒక పేరు. అది కాక ఇంకొక యంగ్ పేరు ఉంటుంది. రెండు లవ్ స్టోరీలు కలిపి ప్యారల్ గా జర్నీ చేస్తుంటాం. ప్రేయస్ రావే ఒక లవ్ స్టోరీ అంటే ఒక్క దాని మీద వెళ్ళాము, ఇక్కడ 2 అండి. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా. అంటే ఇంకా దానికి ఏం సంబంధం లేదు, బట్ యువర్ సంబంధం లేకుండా ఇంకొకటి తీసి దానికి ప్రేయస్ రావే సీక్వెల్ గా తీస్తున్నారు. బట్ ఆ స్టోరీ లైన్ నుంచి ఏం కంటిన్యూషన్ కాదండి. దాంట్లో ప్రేయస్ రావేలో ఉన్న చిన్న చిన్న సీన్స్ టచ్ అవుతుంటాయండి. ఓకే, ప్రేయస్ సీన్స్ టచ్ అవుతూ శ్రీకాంత్ రాశి గారి వెళ్తుంటారు. దాంట్లో మళ్ళీ ఇలా శ్రీకాంత్ గారు చచ్చిపోవడం, రాశి గారు ఇంకో పెళ్లి చేసుకోవడం గట్ట అలాగా ఉంటుంది, వేరే రకంగా వెళ్తుంది. అలా ఇంకో జంట. బట్ నేను ఈ సీన్ అందులోదే కాదా అన్న నాకు ఎప్పుడు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ దాంట్లోదే కదా, ఎక్కడ చూసారు సార్ దాన్ని? అది చూడడం అంటే నాకు ప్రేయస్ రావే సినిమా కథ రెడీ అయిపోయిన తర్వాత షిరిడి వెళ్ళాలనిపించిందండి. నేను మా మేనేజర్లు అందరం కలిసి కార్లో షిరిడి వెళ్ళాం. షిరిడి వెళ్ళి షిరిడిలో దర్శనం చేసుకుని స్విఫ్ట్ బాబా కాళ్ళ దగ్గర పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. వస్తుంటే తులజాపూర్ ఉంది దారిలో. తులజాపూర్ భవానీ మాత టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో కూడా అమ్మవారి దగ్గర స్క్రిప్ట్ పెట్టి దండం పెట్టుకుని గుడి ప్రదక్షిణ చేద్దాం వెనకాల తిరుగుతుంటే వెనకాల గుడిలోనే వెనక బ్యాక్ సైడ్ జనం అంతా ఉన్నారు. ఏంటో జనం ఉన్నారని చూస్తే అక్కడ ఒక రాయి ఉందండి. ఇది 99 లో పడ్డది. 99 ఫిబ్రవరి నెల, ఏప్రిల్ నెల, 99 ఏప్రిల్ నెలలో పడ్డది. ఒక రాయి ఉందండి. ఆ రాయి మీద కాయిన్ పెట్టి తిప్పుతారు మనకి, ఇలా రాయి నెల తిప్పుతారు మనకి. అంటే ఆ రాయి మీద కాయిన్ పెట్టగానే రైట్ సైడ్ తిరిగింది అనుకోండి కోరిక నెరవేరుతుంది. స్పీడ్ గా తిరిగితే తొందరగా అవుతుంది, స్లోగా అయితే స్లోగా అవుతుంది. తిరగలేదు అనుకోండి పని అవ్వదు. రివర్సల్ తిరిగింది అనుకోండి అసలు అది మొత్తం రివర్స్ అండి. అది మనం తిప్పాలా ఆటోమేటిక్ తిరుగుతుంది అండి. మనం చేపెట్టగానే మనకి ఆ వైబ్రేట్ తిరుగుతుంటది. ఇప్పుడు ఉందండి. అప్పుడు ఆ రోజు మేము రూపాయి అండి, రూపాయి పెట్టేవాళ్ళు. ఈ రోజు 20 రూపీస్ అంత పెట్టినట్టు ఛార్జ్ అక్కడ. అది తిప్పుతున్నప్పుడు నేను నా ప్రేయస్ రావే సినిమా స్టార్ట్ అవుతుంది కదా, డౌట్ స్టార్ట్ అయ్యే వరకు డౌటే కదండి. అవుతుందంటే స్టార్ట్ అయ్యి తిరిగింది. నా ప్రేయస్ రావే సినిమా హిట్ అవుతుంది కదా, తిరిగిందండి. ఫాస్ట్ గా తిరిగింది. అమ్మాయి అని వచ్చేసాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ అని, ఇప్పుడు ఉన్నాడు నా నాయుడు స్టూడియోలో. ఆయన చేపెట్టి వాళ్ళ చెల్లికి ఒక సంబంధం చూసాడు. ఆ అబ్బాయి ఎక్కడ లండన్ లోనే ఎక్కడ ఉంటాడు మొత్తం అంతా డిస్కషన్ జరుగుతుంటది. ఇలాగా మా చెల్లికి ఫారిన్ సంబంధం అవుతుంది కదా పెట్టాడు. తిరగలేదు. అది వెనక్కి వెళ్తా ఉంటుంది. వాడు ఇంకోటి ఏదో అన్నాడు, తిరగలేదు. ఇంకోటి ఏదో అనుకుంటే తిరిగిందంట. సరే చూద్దాం అంటే అప్పటికి ఆ సంబంధం సెట్ అవ్వద్దని నేను కూడా అనుకునేవాడిని. మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వలేదు. తర్వాత ఈ సెంటిమెంట్ వచ్చిన తర్వాత నా నాయుడు గారితో నేను చెప్పాను, సార్ ఇలాగ మన సినిమా సూపర్ హిట్ సార్, నేను అక్కడ పెట్టాను సార్, ఇలాగ తిరిగింది సార్ అంటే నవ్వాడు. ఓకే అని నాకు ఎందుకో మాటికి ఓపెనింగ్ సెంటిమెంట్ మీద ఓపెన్ చేద్దాం అనిపించి పోసాను మురళి గారు అనిపించాను. వెళ్ళి మురళి గారు మా సీన్ ఓపెనింగ్ సీన్ వేరే రకంగా ఉంటుంది. ఈ గాజులే ఉండే సీన్, ఆ గాజుల సీన్ కాకుండా ఇంకో సీన్ అలా ఉంటుందండి. ఆ సీన్ ముందు లాక్కొచ్చి ఇది ఓపెనింగ్ ఇలా పెడదాం మురళి గారు, కానీ ఒక అమ్మవారి ముందు ఏదో జరగాలి. ఒక ఇది ఐడియా ఇచ్చిందైతే ఒక అమ్మవారి దగ్గర, గుడి దగ్గర ఏదో ఒక సెంటిమెంట్ జరగాలి. అక్కడ రాయి ఒకటి ఉంది, రాయి ఇలా తిరిగింది, అలా ఏం రాయి పెడదామా లేకపోతే ఇంకేం పెడదామా అని సరే ఆలోచిద్దాం. అదే టైంలో కోకటపల్లి ఎక్కడ ఎగ్జిబిషన్ ఏదో పెడుతుంటే రింగులు వేస్తున్నారు. ఇలాగా ఆ రింగులు చూసా. రింగులు చూస్తే ఒక ఐడియా వచ్చి మళ్ళీ మురళి గారితో చెప్పా, ఏమని మరి రింగులు వేసారు, అక్కడ రింగ్ లైట్ అని పెడదామా. నేను అదే చెప్పా, రింగులు వేసారు దాని మీద పెడితే మన లవ్ సక్సెస్ అవుతుంది అని ఎలాగ పెడదాం అంటే అన్నాడు. అలాగా అని తను వాష్రూమ్ లోకి వెళ్ళాడండి. వెళ్ళి
టక్ టక్ లోపల నుంచి డోర్ కొడుతున్నాడు. తీసుకుంది అతను లోపల అలా డోర్ మహేష్ గాజులు రాసుకో అన్నాడు. సరే గాజులు రాసుకో అనుకుంటాను. గాజులు రాసుకో మళ్ళీ గుర్తు చేయమని చెప్పడానికి వచ్చేసిన తర్వాత చెప్పా, ఏంటంటే గాజులు అంటే ఒక సీన్ వచ్చింది చెప్తాను ఎలా ఉంది చెప్పాను. ఏంటంటే అదే ఇప్పుడు రాశి శ్రీకాంత్ వచ్చారు, అక్కడ అమ్మవారి టెంపుల్ పెద్ద కత్తి ఉంటుంది, అక్కడ గాజులు ఉంటాయి, గాజులు వేస్తారు, గాజులు వేస్తే దాంట్లో గాజు పడితే కోరిక నెరవేరుతుంది లేకపోతే నెరవేరదు. నాకు వెంటనే చెప్తుంటే నాకు ఒళ్ళు పలకరించాడు. సరే ఇది ఓకే, నీకు ఈ సీన్ ఓకే, దీన్ని బాగా రాసుకుందాం అంటే మళ్ళీ అక్కడ సెంటిమెంట్గా అవుతుందా అవదని ఒక జనతో చెప్పించాలి. ఎవరు చెప్పాలి అంటే ఒక పెద్ద క్యారెక్టర్ చెప్పాలని చెప్పి మళ్ళీ ఎక్కడో వెనకాల ఎక్కడో ఉన్న క్యారెక్టర్ మళ్ళీ ముందు తీసుకొచ్చింది. నాగబాబు గారి క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ చెప్పించి చేసేవాడు. సీన్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. సీన్ మార్చేసారు ఏంటంటే సార్ చెప్పాను కదా సార్ ఒక సెంటిమెంట్ అనేసి, అలాగే మరి ఏం చేద్దాం సార్, ఒక గుడి దగ్గర పెట్టాలి సార్, ఒక అమ్మవారి విగ్రహం ఇలాగ సెటప్ చేయాలి అని. నేను అప్పుడు ఏం చేద్దాం, మా దగ్గర చిన్న కెమెరాలు ఉండేవి, చిన్న కెమెరాలు ఆల్రెడీ షూట్ చేసాము. కానీ గుళ్ళకి వెళ్తున్నప్పుడు గుళ్ళ దగ్గర దిగుతుంటాం కదా టెంపుల్ కెమెరాలు అంటే దాంతో మేము అక్కడ ఫోటోలు తీసుకున్నాం. అక్కడ కుంకుమ గుట్ట ఇలా వేస్తారు, అందంగా ఉంటది, పసుపు గుట్టలో అలా రాశి చాలా అందంగా ఉంటది. అవి ఫోటోలు తీసుకుని ఆ డైరెక్టర్ గారు చూపించాం, నాయుడు గారు చూపించాం. సరే కానీ అన్నారు నాయుడు. ఇంకా నాయుడు గారు కూడా మంచి భక్తులు అండి, సెంటిమెంట్ అనగానే ఓకే కానీ అన్నారు. దాన్ని మేము ఏమనుకుంటున్నాం దానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు మంచి అద్భుతంగా స్కెచ్ చేసుకుని వచ్చి సెటప్ అంతా చేసి చూపించారండి. మొత్తం సెటప్ కేసరగుట్టలో తీసామండి, కేసరగుట్ట టెంపుల్ దగ్గర గుట్ట మీద తీసామండి. అక్కడ ఆ విధంగా ఆ సీన్ గుర్తుంది. తులజాపూర్ భవాని అమ్మ ఇచ్చిన సీన్ అండి. ఆ సీన్ అసలు భలే ఇంట్రెస్టింగ్ గా మార్చారు సార్. అసలు ఇప్పటికీ ఒక ఐకానిక్ సీన్ సార్ అది. నార్మల్ గా ఇప్పటికీ దాన్ని రీక్రియేట్ చేసినా కూడా అంత అందం రాదు. చాలా సినిమాల్లో ఉంటాయండి దాని ఇన్స్పిరేషన్. అవును, ఈ గ్లాస్ లో రాయి పడుతుందా పడదా, ఆర్యాలో రాయి పడాలని. సినిమాలు అలా అవును సార్. అండ్ కమింగ్ బ్యాక్ టు మన పిఠాపురంలోకి వచ్చేస్తే కనుక ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకో పక్క పృథ్వీ గారు, ఇంకో పక్క శంకర్ గారు, అంటే చాలా పవర్ఫుల్ పర్సన్స్ తీసుకున్నారు ఫాదర్ల కింద. సో వీళ్ళలో అందరూ కథ ముందు చెప్పంగానే అందరూ యాక్సెప్ట్ చేశారా సార్? ఎవరికన్నా డేట్స్ కుదరకపోవడం అలాంటివి ఏమైనా జరిగింది? ఫస్ట్ ఎవరు వచ్చారు సార్ వీళ్ళు ముగ్గురులో ప్రాజెక్ట్ లోకి? ఎవరయ్యారు ఫస్ట్? రాజేంద్ర ప్రసాద్ గారే. నెక్స్ట్ పృథ్వీ గారు అండి, నెక్స్ట్ కేదార్శంకర్ గారు కూడా షూటింగ్ వెళ్ళడానికి ఒక 5 రోజుల ముందండి. యాక్చువల్ గా క్యారెక్టర్ షిండే గారు చేయాలి, సాయి షిండే అనుకున్నామండి. అంతా కరెక్ట్ అన్ని మాట్లాడి డేట్లు మొత్తం అంతా అయిపోయింది. మేము ఒక రేట్ మాట్లాడుకున్నాం, ఆ రేట్ కూడా ఓకే అన్నారు. సరే అకౌంట్ నెంబర్ పంపించాను, రేట్ పంపిస్తాం, డబ్బులు పంపిస్తాం, ముందు తర్వాత పంపిస్తాం. అందరికి మళ్ళీ వాళ్ళు రేట్ పెంచారు. సరే వద్దన్నాను. నాకు ఒకసారి మాట్లాడిన తర్వాత ఓకే అన్న తర్వాత మన అవసరం చూసుకుని వాళ్ళు ఎలా చెప్పడం నాకు నచ్చలేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ట్రైలర్ చూసాను బట్ నాకు పూర్తిగా నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ శంకర్ గారే ఆ ఫ్రస్ట్రేటెడ్ టీచర్ అని నేను అనుకుంటున్నాను. గారాబం చేసేది రాజేంద్ర ప్రసాద్ గారు, అమితంగా స్వేచ్ఛనిచ్చింది పృథ్వీరాజ్ గారు. అదే పృథ్వీరాజ్ గారు. శ్రీలు వాళ్ళ అమ్మాయే కదా సార్, తనని ఎలాగా ఇన్ చేశారు అంటే లైక్ సార్ ఏమైనా రిఫర్ చేశారా? లేదు మీరు ఆడిషన్ తీసుకుని తనని ఈ ప్రాజెక్ట్ లోకి ఇన్ చేశారా? లేదు, నన్ను ఒకసారి ఒక ఫంక్షన్ కానీ పిలిచినప్పుడు ఆ అమ్మాయిని చూశాను. వాళ్ళ సినిమా రంగుల కలను చూసాను. చూస్తే ఆ అమ్మాయిలో సెంటిమెంట్ ఫేస్ ఉందండి. సరే మన శంకర్ గారు అమ్మాయి శంకర్ గారు అమ్మాయి, ఈ అమ్మాయి అయితే బాగుంటది అంటే స్కూల్ స్టూడెంట్ లా ఉండాలి. చాలా వేరియేషన్స్ చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి. అంటే అమ్మాయి కాకుండా ముగ్గురు అమ్మాయిలు కూడా వరకాళ్ళలో చాలా బాగా చేశారు. అంటే క్యారెక్టర్ ముగ్గురు తెలుగు అమ్మాయిలే తీసుకున్నారా? క్యారెక్టర్ కోసం వాళ్ళ కోసం క్యారెక్టర్. దీంట్లో అదర్ లాంగ్వేజ్ ఎవరు లేరండి. సూపర్ అండి, కంప్లీట్ గా ప్యూర్ మన తెలుగు సినిమా. ప్యూర్ ఫ్యామిలీ సినిమా, ప్యూర్ మోటివేషన్ సినిమా. మోటివేషన్ అంటే ఈ సినిమా చూసారనుకోండి, మనస్పర్ధలు ఉన్న భార్య భర్తలు ఒకటైపోతారు. అంటే
ఎవరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందండి. ఈ సినిమా కుటుంబంతో చూసారనుకోండి, వాల్యూస్ తెలిసి వస్తాయి, వాల్యూస్ ఎథిక్స్ తెలిసి వస్తాయి. అమ్మాయి అనుకుంటుంది మా నాన్న నా మీద ప్రేమ లేదు, ఎప్పుడు చిరాకు పడతాడు, కానీ తండ్రికి ఎంత ప్రేమ ఉందో అన్నది కనపడుతుందండి. అలాగే కూతురుకి తండ్రి మీద ఎంత ప్రేమ ఉందన్నది కూడా కూతురు తండ్రి గ్రహిస్తారు. మనం వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఈ సినిమా చూడగానే వాళ్ళలో పొరపరచాలు పోతాయి. ఈ సినిమా చూసిన రోజు ఈవినింగ్ నేను చాలా స్ట్రాంగ్ గా చాలా గట్టిగా చెప్తున్నానండి, వాళ్ళు పార్టీ కూడా చేసుకుంటారు. అంటే సరదా బయటకు వెళ్ళారండి, అంటే వాళ్ళకి ఏం లేదు, కల్మషాలు ఏమి ఉండవు మనకి, సరదాగా ఫ్రెండ్లీ. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి ప్రతి ఫ్యామిలీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్యామిలీ ఇలా ఉండాలి సార్. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే సినిమా ప్యాటర్న్స్ మారిపోయినాయి, సినిమా చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోయింది. ప్యాన్ వరల్డ్, ప్యాన్ సినిమాస్, ప్యాన్ ఇండియా హీరోస్ అని చెప్పి మొత్తం ట్రాక్ అంతా మారిపోయింది. మీరు తీసుకున్న గ్యాప్లో జరిగిన మార్పులు ఇవి. ఇప్పుడు మరి ఈ మార్పులకి మీ సినిమా ఎంత ధీటుగా నిలుస్తుంది అంటే 100% ఎలా? 100% అండి. ఒక టైంలో ఒక 25 years బ్యాక్ అండి, 25 years 30 years అయిపోతుంది అనుకుంటా. ఆ టైంలో కంటిన్యూ యాక్షన్ సినిమాలు, వైలెన్స్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఏ వస్తున్న టైంలో ఎవరో చిన్న చిన్న ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులతోటి ఒక నాజరు, ఒక మాధవి, చిన్న చిన్న పిల్లలు ఎవరిని పెట్టుకుని మాతృ దిగబో సినిమా వచ్చింది. అవును, ఎంత ఎంత సెన్సేషన్ ఏంటంటే సూపర్ హిట్ అది. అప్పుడు మీరు పుట్టలేదు అసలు మీ సినిమా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నేను పుట్టలేదా. ఇంకొక సినిమా ఉందండి ఆ టైంలో, గుర్రం మీద రైడింగ్ సినిమాలు, ఆ తర్వాత యాక్షన్ సినిమాలు, అంటే రామారావు గారు, కౌబాయ్ సినిమాస్, కృష్ణ గారి కౌబాయ్ సినిమాలు, గూఢాచారి టైప్ బీభత్సం వస్తున్న టైంలో శంకరాభరణం అని ఒక సినిమా వచ్చిందండి. అప్పుడు మీ అమ్మగారు అప్పుడే పుట్టుంటారు. ఆ సినిమా వచ్చింది శంకరాభరణం అంటే. ఈ సినిమా ఎవరు చూస్తారు అనుకున్నారు. మరి ఆ సినిమా పెద్ద అయితే ఒక తెలుగు సినిమా పరాయి దేశంలో అవార్డు పొందిన సినిమా ఫస్ట్ సినిమా అనేది. రష్యాలో అవార్డు పొందింది, ఇంకో చోట ఎక్కడికి వెళ్ళినా కూడా అవార్డులు అంటే ఇతర దేశాల్లో ఫస్ట్ టైం ఆడిన తెలుగు సినిమా శంకరాభరణం. సూపర్ ఏమండి. అలాగే నా సినిమా చెప్పాను కదండి, ఒక్కసారి చూస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు, థియేటర్ లో చూస్తారు, తర్వాత ఓటీటీలో కూడా కూర్చొని చూస్తారు. వాళ్ళకి మనసు బాగలేనప్పుడల్లా మళ్ళీ నా సినిమా చూస్తారు. చెప్పాను కదండి, ఈ సినిమా ఒక ఏదన్నా ఇంట్లో నా సినిమాలో కథలాగే జరిగింది అనుకోండి, అది ఒక 10 ఏళ్ల క్రితం జరిగింది అనుకోండి, వాళ్ళు బాధపడతారు. ఈ సినిమా అప్పుడే వచ్చి ఉంటే నేను ఇలా ఉండేవాడినేమో కదా, నా కూతురులా చూసుకునేవాడినేమో కదా, లేకపోతే ఆ అమ్మాయి కూడా అలా అనుకుంటది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వెళ్ళిపోయారు అనుకోండి, ఇలాగ ఎవరిని ఫాదర్ ఎత్తుక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారండి, లేకపోతే ఆ అమ్మాయి చూసింది అనుకోండి సినిమా ఎత్తుక్కుంటూ వస్తుందండి. లేదా ఇలా వెళ్ళిపోలేదు చేయలేదు మామూలు పిల్లలు ఉన్నారనుకోండి, మా నాన్న ఎప్పుడు విసుక్కుంటుంటాడు. ఇప్పుడు చెప్తున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి మధ్య అదే కాలం, మా నాన్న ఎప్పుడు చదువు అంటాడు, విసుక్కుంటుంటాడు, బయటికి వెళ్ళినవాడు, మొత్తం సరే ఇది కలవనివాడు అనుకునే అమ్మాయిలు ఉంటారు కదా. ఆ అమ్మాయిలు ఈ సినిమా గిఫ్ట్ అండి, వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తారు ఈ సినిమాకి. సూపర్. తీసుకెళ్తే ఆ ఫాదర్ మైండ్ సెట్ మారిపోద్ది అండి. అలాగే ఫాదర్ని అపార్థం చేసుకుంటారు పిల్లలు, అపార్థం చేసుకుని ఫాదర్ చూసి పిల్లలు తీసుకెళ్తాం, మీ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి నాకు, అందుకే మిమ్మల్ని ఎలా చేస్తాను నేను చెప్పడానికి అనేది. ఈ సినిమా చూస్తే వాళ్ళలో ఉన్న అపార్థాలు అన్నీ పోతాయంటే ఒక విధంగా ఇది అటువంటి ఫాదర్స్కి, అటువంటి అమ్మాయిలకి, అటువంటి కుటుంబాలకి ఒక గిఫ్ట్ అండి. అలాగే ఒక భార్య ఒక చూసింది అనుకోండి, నా భర్త ప్రతిదీ చిరుగులు ఆడుతుంటాడు అనుకున్న ఆవిడ చూసింది అనుకోండి, ఏదో విధంగా భర్తని సినిమా తీసుకెళ్తే భర్త మైండ్ సెట్ మారిపోతుంది, నేను ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి. అయితే సార్ మీ సినిమాలో పాటలకు కూడా ఒక మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సినిమాలో పాటలు ఎంతగానో జనాలను అలరిస్తాయి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఈ సినిమాలో 3 పాటలు ఉన్నాయండి. జనరల్ గా 3 సార్? 3 పాటలు. ఓకే. జనరల్ గా నా సినిమాలో పాటలు బాగుంటాయండి. ఈ సినిమాలో 3 పాటలు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించండి, చిన్ని కృష్ణ అని. ఆయనతోటి కృష్ణన్, ఈ సినిమా నుంచి ఆయన పేరు కృష్ణన్ వస్తుంది. ఒక కాలేజ్ సాంగ్ అండి. కాలేజ్ సాంగ్ కూడా చాలా ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అయింది, మంచి ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అనేది. ఆ సాంగ్ లో కూడా చిన్న మెసేజ్ ఉంటుందండి సాంగ్ లో కూడా. సరదాగా అంటే ఫెయిల్ అయిపోయని చెప్పేసి ఏడుతూ కూర్చోకూడదు, సూసైడ్ చేసుకోకూడదు. ఇంకోటి ఉంది కదా, ఫెయిల్ అయిపోతే ఇంకో నెక్స్ట్ టైం రాసుకోవచ్చు కదా. సరదాగా జాలీగా ఆ కాలేజ్ లైఫ్ అంటే ఎలా ఉండాలి, ఎంత ఎంజాయ్ చేయాలి కానీ కాలేజ్ సాంగ్ చూపించాను. ఒక కపుల్ సాంగ్ కూడా, ఒక రొమాంటిక్ సాంగ్ కూడా. ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక రిచ్ మ్యాన్ కూతురు ప్రేమించింది, వాడు అబ్బాయి
ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఉంటే వాళ్ళ ఫాదర్ పట్టుకుంటాడని చెప్పి గోవా వెళ్ళిపోతారు. ఓహో గోవాలో వాళ్ళ సాంగ్ అండి. ఓకే గోవాలో వాళ్ళ సాంగ్. సార్ ఇప్పుడు మీరు పిఠాపురంలో, గోవాలో, ఇంకెక్కడ షూట్ చేశారు? హైదరాబాద్ లో 3 ప్లేసుల్లోనే షూట్ చేశారు. నైస్. అంటే యాక్చువల్గా ఈ కథ ఎక్కడ జరిగిందో రియల్ ఇన్సిడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ షూట్ చేసామండి. ఓ సూపర్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్, లేచిపోయిన అమ్మాయి, పెళ్లి చేసుకున్న అమ్మాయి, ఈ రెండు కూడా పిఠాపురం కాన్స్టిట్యూన్సీలో జరిగాడు. ఓకే. అందుకే అక్కడ షూటింగ్ చేసాం. ఏమంటే అలాగే లేచిపోయిన అమ్మాయి కూడా పోయింది, గోవాకే పోయింది. గోవాలో షూటింగ్ చేసాం. ఓకే. సో ఇప్పుడున్న యువతకి ఈ సినిమా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఒక మిర్రర్ సినిమా అని చెప్పి మీరే చెప్పారు. ఒక మన లైఫ్ కి ఒక మిర్రర్ ఇమేజ్ సినిమా అని చెప్పి అని అన్నారు. అయితే సార్ థియేటర్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? అండ్ మీరు ప్లాన్ చేసుకున్న డేట్ నుంచి ఆ తర్వాత లిటిల్ ఒక 2 to 3 days లో ఇంకా చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. సో థియేటర్స్ ఎన్ని ప్లాన్ చేసుకున్నారు? థియేటర్ గా ఎలాగా ఇంకా అప్పటికి డిసైడ్ అయ్యారా లేదా? అవన్నీ మాటలు ఉన్నాయా? ఇంకా డిస్కషన్ జరుగుతున్నారు. మాట్లాడుతుంటే ఈ సినిమా ఒక 150 సెంటర్లో 150 థియేటర్లో ప్లాన్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో రాజేంద్ర ప్రసాద్ గారు కథ చెప్పంగానే ఏమన్నారు సార్? చాలా బాగుందండి రాజేంద్ర ప్రసాద్ గారు. షూటింగ్ లో కూడా చాలా చక్కగా యాక్ట్ చేశాడు ఆయన. జనరల్ గా రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే డబ్బింగ్ చెప్తారు కదా. నేను ఆయన సినిమాకి వెరీ బిగినింగ్ ఆయన ఆర్టిస్ట్ కాకపోతే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. అవును, వెరీ బిగినింగ్ ఆయన డబ్బింగ్ చెప్తుంటాడు. ఆ తర్వాత యాక్టర్ అయ్యాడు నేను. ఏ సినిమా అయినా సరే ఆయన డబ్బింగ్ కొన్ని సినిమాలు ఆయన 3 hours లో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయండి. 5 సినిమాలు, ఒక మాయిలోడు సూపర్ డూపర్ సినిమాలు 4 hours లో చెప్పేశాడు. కొన్ని సినిమాలు ఒక హాఫ్ డే అండి, కొన్ని సినిమాలు తప్పితే ఒక రోజు, అంటే ఏదన్నా అలాగ నా సినిమా 2 రోజులు చెప్పాను. ఓహో. కొన్ని సీన్లు అయినా తట్టుకోలేకపోయాడు. ఓకే. కళ్ళ నీళ్ళు పెట్టుకుని భావోద్వేగానికి బాగా గురైపోయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అబ్బాయిలు ఫాదర్స్ ముగ్గురు, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, పృథ్వీ గారు కానీ, కేదార్ శంకర్ గారు కానీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. చాలా ఫీల్ అయ్యారండి. అలాగే అమ్మాయిలండి ఈ సినిమాకి ఏంటంటే అమ్మాయిల్లో శ్రీలే చెప్పిందంట, తన వాయిస్ తనే చెప్పింది. తన వాయిస్ తను కరెక్ట్ యాప్ట్ పడిన వాయిస్, వేరే వాళ్ళతో ఇష్టపడలేదు. మిగతా 2 అమ్మాయిలు డబ్బింగ్ చెప్పారు. బట్ శ్రీలు కూడా తట్టుకోలేకపోయింది క్లైమాక్స్ చేస్తున్నారు డబ్బింగ్ చెప్తున్నప్పుడు. మరి పృథ్వీ గారు అడగలేదా మా అమ్మాయిని నా క్యారెక్టర్ ఏం పెట్టలేదు ఏంటని? ఐ నో ఈజ్ అ స్పోర్టివ్ పర్సన్. అసలు ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా? ఒకటే సినిమాలు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, బట్ వేరు వేరు క్యారెక్టర్. పృథ్వీ గారు ఈ సినిమాలో పృథ్వీ గారు భార్య కూడా యాక్ట్ చేస్తుంది. పృథ్వీ గారు రియల్ గానే ఆయన భార్య కింద యాక్ట్ చేస్తుంది ఆవిడ. ఓకే. పృథ్వీ గారి భార్య పృథ్వీ గారి భార్య ఆయన పక్కన సొంత భార్య యాక్ట్ చేసిందండి. ఓకే. అలాగే కూతురు క్యారెక్టర్, ఆయన కూతురు చాలా ఫాస్ట్ గా, స్టైలిష్ గా, రొమాంటిక్ గా ఉండాలండి. ఈ అమ్మాయి ఏమో సెంటిమెంట్ ఫేస్ అండి, కొంచెం సెంటిమెంటల్ గా ఇది ఉంటదండి. అంచేత ఈ అమ్మాయినేమో మాస్టర్. అదే ఏం అనలేదా బాబు మా ఆవిడ కూడా ఉంది కదా ఇందులో, మరి ఈ క్యారెక్టర్ లో కూతురుని పెట్టేస్తే మా ఫ్యామిలీ అంతా ఒకేసారి యాక్ట్ చేసామని ఏమన్నా సరదాగా అయినా ప్రస్తావించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయని అడుగుతాను. ఒక సీన్ లో ఉంటారు, అందరూ ఉంటారు, అందరు కూడా క్లైమాక్స్ అది క్లైమాక్స్ ఉంటారు. అర్థమైపోయింది మీరు అందరూ ఉంటారు అనగానే. సరే యాక్షన్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా చిన్న చిన్నగా, లేదంటే చిన్న చిన్న యాక్షన్స్ ఉంటాయి? చిన్న చిన్న యాక్షన్స్, పెద్ద యాక్షన్ కాదండి. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఒక లవ్ స్టోరీ, 3 ప్రేమ కథలు అండి. అవును, 3 కుటుంబ కథలు. ఇది యాక్చువల్ చెప్పాలంటే అంటారు సార్, అంటే ఏదో మామూలుగా 1+1 అంటారు సార్, అలాగా ఇది 3 ఫ్యామిలీ కథలు, 3 ప్రేమ కథలు, 3 కుటుంబ కథలు, అన్ని అలా ఉంటామండి సినిమాలో. సూపర్ సార్. అయితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఏ నమ్మకం పెట్టుకుని రావాలి? ఇప్పుడు మీ సినిమాకి రావాలంటే నేను టికెట్ పైసలు పెడుతున్నా, నాకు మీరేమిస్తారు అని అంటే మాత్రం ఏం చెప్తారు సార్? వాళ్ళ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకం ఇస్తానండి. ఓకే. ఇంకేదంటే ఈ సినిమా చూసిన వాళ్ళు 10 మందికి చెప్తారండి, వాళ్ళు మళ్ళీ వచ్చి చూస్తారు. వాళ్ళ జీవితంలో కానీ ఇటువంటి సంఘటన జరిగితే వాళ్ళు 1-2 సార్లు చూసి ఫీల్ అయ్యి కరెక్షన్ చేసుకుంటారండి. వాళ్ళ కూతురు కోసం ఎత్తుక్కుంటూ పోతారు. అలాగే పిల్లలు చూసారనుకోండి ఇంటికి వచ్చేస్తారు, ఎక్కడెక్కడ ఉన్న పిల్లలు ఇంటికి వచ్చేస్తారు, ఈ సినిమా చూస్తారు. అలాగే అపార్థాలు ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళు చూసుకుని హ్యాపీ అవుతారు, చాలా సరదాగా ఉంటారు. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి నేను అనుకోవడం ఏంటంటే ఏ కుటుంబంలోనూ ఏ గొడవలు ఉండేమో, సరదాగా హ్యాపీ ఫ్యామిలీస్ అవుతారని ఫీలింగ్ అన్నది. అండ్ సార్ ఇప్పుడు అందరూ కూడా ఓటీటీ బిజినెసెస్ డీల్స్ అన్ని కూడా చేస్తున్నారు. మీ సినిమా ఓటీటీ అయ్యి ముందు మాట్లాడుకున్నారా, లేదంటే రిలీజ్ తర్వాత ప్లాన్ చేద్దాం? ఓటీటీ వచ్చారని మాట్లాడారు, అంతా చేశారు. బట్ ఏంటంటే నేను నా సినిమా
జనంలోకి వెళ్ళిన తర్వాత ఓటీటీ మాట్లాడదు. ఎందుకంటే ఇది ఓటీటీకి ఇవ్వండి తొందరగా, ఎందుకంటే ఇది చూడాలి, థియేటర్లో చూడాలండి. ఆ Okay. ఎక్స్పీరియన్స్ వేరండి. కొన్ని కుటుంబాల మధ్య ఆ కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, వాళ్ళ ఆప్యాయతలు, అనురాగాలు చూడాలండి. ఇప్పుడు ఓటీటీ ఉందనుకోండి, ఎవరు పట్టుకొని సోలోగా చూస్తుంటారండి. అవును, సోలోగా చూసి సినిమా కదా, స్కిప్ కొట్టుకుంటూ కూడా చూస్తుంటారు. చూస్తుంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తుంటారు, ఒక కాన్సన్ట్రేషన్ చూడండి. అవును, అది ఇది థియేటర్లో చూడాలండి. ఓకే. ఈ సినిమా గనక ఓటీటీలో వస్తుంది, నెలకు 2 నెలలకు 3 నెలలకు వస్తుంది అనుకున్న వాళ్ళు చాలా లాస్ అవుతారు. అంటే Okay. వాళ్ళు చాలా మిస్ అవుతారు. ఈ సినిమా థియేటర్లోనే చూడాలి. థియేటర్ వాళ్ళు నిజంగా ఏమనుకుంటారంటే ఈ డైరెక్టర్ ఎవడో కానీ మా కథనే తీశారు, మా ఇంట్లో Okay. కథను తీశారు, లేదా మా పక్కింటోడి కథ తీశాడు, తెలుసుకుని తీశాడు అని ఫీల్ అవుతారు. వాళ్ళలో ఉన్న కరెక్షన్ చేసుకుంటారు, అంతా అవుట్ అవుతారు. మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్. ఈ సినిమాకి 3 ప్రొడ్యూసర్లు కనబడుతున్నారు మరి. ప్రొడ్యూసర్లు అండి. సో మీ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్, మిమ్మల్ని అంత అసలు ఏమీ పట్టించుకోకుండా ప్యూర్ వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేసి తీసేటట్టుగా చేశారా ఏంటి అంటే ఏం చెప్తారు? అంతే, మా ప్రొడ్యూసర్లు 3 ఓకే అండి. త్రిమూర్తులు కలిసి వచ్చారు మీతో సినిమా తీయించడానికి. అలా రాలేదు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. కృష్ణుడా? ఓకే. అంటే ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వెళ్ళిపోతే రెండో ప్రొడ్యూసర్ వచ్చి, రెండో ప్రొడ్యూసర్ పోతే మూడో ప్రొడ్యూసర్, అలా అంటే ఓకే. నాకు దేవుడు కొంతమంది మంచి వాళ్ళు ఇచ్చాడండి ఓకే. నన్ను ఆదుకోవడానికి, కాపాడడానికి అన్నట్టు. అలా ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేశారండి. ఆయన చేసిన తర్వాత కొన్ని కారణాలతో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అయ్యాడు. ఓకే. అయితే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొక ఆయన నన్ను సపోర్ట్ చేశారు. అక్కడ నైస్. సపోర్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా మెయిన్ టోటల్ గా ఈ సినిమాని అంతా భారం అంతా వేసుకుంది బాలకృష్ణ, దిండుగల బాలకృష్ణ అని. ఓకే. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. ఆయన ప్రొడ్యూసర్ గా రాలేదండి సినిమాకి. నేనేదో ప్రాబ్లంలో ఉన్నాను, మహేష్ ఇలాగ ఉన్నాడు అనేసి నా కోసం హెల్పింగ్ అని వచ్చి చివరికి ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడండి. ఓకే. సినిమా కాపీ వచ్చిన తర్వాత నేనే అన్నా, బాలకృష్ణ గారు మీరు నన్ను నమ్మి ఇన్ని కోట్లు పెట్టేస్తారు, డబ్బు పెట్టేశారు. ఎన్ని కోట్లు అయింది సార్? చాలా కోట్లు, 3-4 కోట్లు అయింది. 4 కోట్లు అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా రొటేషన్, ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. బాలకృష్ణ గారు కొనడం, అమ్మడం, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా. రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ఆగిపోతే మొత్తం ఆయన కానీ నేను కానీ మొత్తం అంతా బయట సంతకాలు పెట్టి, ఆస్తులు పెట్టి తీసుకొచ్చి పెట్టారు. నేను సినిమాలో పెట్టారు. మొన్న ఎవరు మీరు ఇంత డబ్బు అంత ఆస్తి తెచ్చారు కదా, మీ ఇంట్లో మీ భార్య అంతా నన్ను తిట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, సినిమా కాపీ రెడీ అయింది, ఇప్పుడు ఒక్కసారి మీ ఇంట్లో ఫ్యామిలీని అందరినీ, అలాగే మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంతమంది, సినిమాలకు రివ్యూలు కూడా రాస్తుంటారు. అంటే బాగుంటే బాగుంది, లేకపోతే బాగోపోతే బాగలేదు, ఇలాగ మీ ఫ్రెండ్స్ రివ్యూస్ చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు కదా, రమ్మనండి కరెక్షన్ చేసుకుందాం ఏమంటని. అంటే ఆయన ఫ్రెండ్స్, అలాగే ఈ సినిమాకి ఎవరైతే డబ్బులు సపోర్ట్ చేశారు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు, అందరినీ పిలిపించారు. చూశారు, చూసి వాళ్ళు ఇంకా అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సినిమా చూసి వాళ్ళు, నేను అడిగాను బాలకృష్ణ గారి భార్యని, ఏమంటే లేదని ముందు నేను భయపడ్డాను, కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఒక గొప్ప సినిమాకి, ఒక మంచి సినిమా, మా ఆయన ఇటువంటి సినిమా ద్వారా నిర్మాత అవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నాకు నిన్న కూడా మా బాలకృష్ణ గారు అన్నారన్నమాట, ఏమంటే నా వైఫ్ కి ఏదైనా అనిపిస్తే మాత్రం నిజంగా జరుగుద్దండి, చెప్పుద్ది, ఆవిడకి ఏదైనా కళ వచ్చినా ఏదొచ్చినా కూడా నీకు ఇలా జరుగుద్ది, లేకపోతే ఇలాగంటే నాకు అలాగే జరిగింది. నాకు ఈ సినిమా పెద్ద హిట్ అయిపోయింది, నువ్వు అసలు ఇంటికి రావట్లేదు, ప్రతి ఊరు టూర్లు తిరుగుతున్నావు, నువ్వు సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్ అయిపోయింది, సూపర్ హిట్ విజయయాత్రలో ఉన్నావు అని నా భార్య చెప్పింది. చాలా ఆనందంగా గర్వంగా చెప్పాడండి. ఇంకొక ఆయన ఎఫ్ఎం మురళి అని, అక్కడ పిఠాపురం, ఎక్కడైతే షూటింగ్ చేసాం పిఠాపురం, అక్కడ మాస్టర్ గారు ఇల్లు అండి. మాస్టర్ ఇల్లు ఎలా ఉండాలనుకున్నా రకరకాల ఇల్లు చూస్తుంటే ఆయన ఇల్లు సెట్ అయింది. ఆ ఇంట్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన ఎఫ్ఎం మురళి అంటారు, గోదావరి కెట్టే అంటే మన యూట్యూబ్ లో కూడా బాగా ట్రెండింగ్ అండి. గోదావరి కెట్టే కొడితే ఆయన కామెడీ స్కిట్స్ చాలా వస్తుంటాయి. ఆయన ఈ సినిమా షూటింగ్ చూడడం, అంటే వాళ్ళ ఇంట్లో చూడడం ఫస్ట్ టైం. ఆయన థ్రిల్లింగ్ లో ఉంటూ కూడా ఆ ఇంట్లో కూడా కేదార్ శంకర్ గారి సీన్స్ అండి, మాస్టర్ గారి ఇల్లు. ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఏంటి, ఆ సినిమా ఇంట్లో డ్రామా సీన్స్, చాలా సెంటిమెంట్ సీన్స్, చాలా సీన్స్ ఉన్నాయండి. ఒక 3-4 రోజులు షూటింగ్ చేసాం. చేస్తే ఆయన ఆ 3-4 రోజులు ఫీల్ అయిపోయి, సినిమా ఇంత మంచి సినిమా, ఇదేంటి ఇది చిన్నదే, ఇక్కడ తీస్తుంది ఎంత గొప్పగా ఉంది, బయట ఇంకెలా ఉంటాయి సీన్స్, నేను ఏదో విధంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలి అని చెప్పేసి ఆయన వచ్చి
నేను సినిమా జాయిన్ అవుతున్న సినిమాకి ఇవ్వండి ఛాన్స్ అని మామూలుగా జనాలు మనం అడుగుతాం పోయి. అవును. అంటే ఆయన ఆ విధంగా గోదావరి గిట్ట ఆయన ఈ సినిమా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సూపర్ సార్. మొత్తానికి ఒక మంచి స్టోరీతో మా ముందుకు రాబోతున్నారని నాకు అనిపించింది మీతో మాట్లాడిన తర్వాత. చాలా మంచి స్టోరీతో. ఆబ్వియస్లీ మీ ప్రేయస్ రావి ఎంత ఐకానిక్ సినిమా అయ్యిందో మీరు అన్నట్టు డబుల్ ఐకానిక్ గా పిఠాపురంలో అలా మొదలైద్ది అన్నది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, సో ఆల్రెడీ ప్రేయస్ రావితో ఆయన అంటే ఏంటి అన్నది చాలా మందికి ప్రూవ్ చేశారు. అండ్ ఇప్పుడు పిఠాపురంలో అలా మొదలైనతో మన ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రామిస్ చేస్తుంది ఏంటి అంటే ఈ సినిమాతో డెఫినెట్గా ఇది ఒక మిర్రర్ ఇమేజ్ సినిమా. ఎవరైనా సరే థియేటర్కి వస్తే ఖచ్చితంగా హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ ఎథిక్స్ మీరు చాలా క్లియర్గా తెలుసుకుంటారని, నాన్న కూతుర్లు కావచ్చు లేదంటే ముగ్గురు పిల్లలు కావచ్చు, ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందన్నది క్లియర్గా తెలుసుకుంటారు ఈ సినిమా చూసని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు ఇలాంటి మంచి మంచి సినిమాలు మనం కేవలం థియేటర్లో మాత్రమే చూడాలి. ఓటీటీ వరకు వెయిట్ చేయకండి, ఓటీటీలో వచ్చేంత వరకు అప్పుడు చూద్దాంలే అని అస్సలు అనుకోకండి. మీరు చాలా విషయాలు మిస్ అయిపోతారనమాట అలా అనుకుంటే. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఓన్లీ. పిఠాపురంలో అలా మొదలైంది కదా. ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos.